హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ డ్రెస్ చూసారు కదా ఎంత బాగా కన్వర్ట్ అయ్యిందో. ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్యాబ్రిక్. జస్ట్ 200కి 15 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ 3 మీటర్ సాటిన్ వచ్చిందండి. దీంతో నేను ఫస్ట్ లెహెంగా డిజైన్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. డ్రెస్గా కన్వర్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది 5 మీటర్ తోటి. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మెజర్మెంట్ డ్రెస్ ఒకటి తీసుకోండి బాడీ పార్ట్కి, లేదంటే నేను చెప్పే మెజర్మెంట్ అన్న తీసుకోవచ్చు. లెంత్ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ 4.5కి తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్డ్ సైజ్ వచ్చేసి మెజర్మెంట్ డ్రెస్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు. నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్. ఖర్చుకి 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఆర్మ్ హోల్డ్ వచ్చేసి నేను 4.5కి తీసుకున్నానండి అండ్ 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది రౌండ్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ అండి. డీప్ వచ్చేసి నెక్ డీప్ నేను 2.5 పెడుతున్నాను. రౌండ్ నెక్ పెడుతున్నాను బ్యాక్ అండ్ ఫ్రంట్. మీరు సేఫ్టీ పిన్ అనేది యూజ్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ అటు ఇటు అవుతూ ఉంటుంది. నార్మల్ నడుం దగ్గర 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకోండి క్రాస్గా, అప్పుడే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కదా, నేను స్క్రీన్ పైన మెజర్మెంట్ అనేది ఇస్తాను చూడండి. మెజర్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. అండ్ బ్యాక్ పార్ట్లో నేను జిప్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది నేను అంబ్రెల్లా టైప్లో లైనింగ్ అనేది కట్ చేస్తున్నాను. నార్మల్గా సమోసా ఫోల్డింగ్ ఉంటుంది కదా, అలా చేస్తున్నాను. బేబీ లెంత్ వచ్చేసి 23 అండి. ఇది చూసుకొని నేను మెజర్ చేస్తున్నాను. ఈ సమోసా ఫోల్డ్లో మనకు ఎలా తీసుకోవాలంటే 4 ఫోల్డింగ్లో ఉంటుంది కదా, సమోసా ఫోల్డ్ చేసుకున్నాక 4 ఇంచెస్కి తీసుకోవాలండి నడుము దగ్గర, అయితే కరెక్ట్గా వస్తుంది. నేనైతే 4 ఇంచెస్కి తీసుకుంటున్నాను. లెహెంగా అలా డిజైన్ చేయాలి అనుకుంటే 5.5 అలా తీసుకోవచ్చు, ఎందుకంటే లూజ్ ఉండాలి కదా. సో ఇది డ్రెస్కి అయితే నేను 4 తీసుకుంటున్నాను. నేను డిజైన్ చేసే ఈ డ్రెస్ 4 to 5 years బేబీ వేసుకోవచ్చండి. డ్రెస్సే డిజైన్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, నెట్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్గా వేసుకోవాలి. క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్నాక కట్ చేసేసుకోవడమే. అండ్ తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ప్రిల్స్ ఇస్తున్నాను. దానికి నేను 25 ఇంచెస్ అనేది లెంత్లో తీసుకొని 2 ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్తో క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్ని ప్రిల్స్ అనేది పెట్టుకోవడమే స్టిచ్చింగ్లోనే. కొంచెం క్లాత్ అనేది అటు ఇటు కాకుండా చూసి స్లోగా కట్ చేసేసుకోండి. నాకైతే 8 ఫోల్డింగ్ కదా, సో నాకు కొంచెం లేట్ అయ్యింది. కట్ చేసిన ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి అటాచ్ చేసి పిన్స్ అనేది పెట్టుకోవడమేనండి. పెట్టుకొని స్టిచ్ చేయడమే. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను పిన్స్ పెట్టుకొని, నెక్స్ అండ్ షోల్డర్స్. నేను ఇక్కడ బాడీ పార్ట్కి నేను బ్లౌజ్ స్టిచ్ చేశాక మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి నేను బాడీ పార్ట్గా స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను. సో అది నేను అడ్జస్ట్ చేసి లైనింగ్ కుట్టాను. అడ్జస్ట్ చేసి కట్ చేశాక నేను అడ్జస్ట్ చేసుకున్నాక పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను, అటు ఇటు కాకుండా ఉంటుందని. సో నేను స్టిచ్ అనేది ఫస్ట్ నేను నెక్కి వేస్తున్నాను అండ్ షోల్డర్స్ కూడా నేను అప్పుడే స్టిచ్ చేసి తర్వాత ఫోల్డింగ్ అనేది చేస్తాను కదా. క్యాన్లా పేపర్ ఏమి వేయట్లేను, నార్మల్ ఫోల్డ్ చేసేస్తాను, రివర్స్ చేసేస్తాను.
అండ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసినాక చిన్న చిన్న కట్ మార్క్స్ అనేది పెట్టాలండి. అప్పుడే మనకి నెక్ అనేది షేప్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది ఇవ్వండి, ఎందుకంటే పక్కనే కుట్టు ఉంటుంది కదా, అది కట్ అయిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో చూసి స్లోగా వెయ్యండి కట్ మార్క్ అనేది. కట్ చేశాక రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. నార్మల్గా కొంచెం దూరంలోనే వేస్తే బాగా కనిపిస్తుంది. నేను లేస్ లాంటిది ఏం అటాచ్ చేయట్లేను. తర్వాత నేను కింద పార్ట్కి ఉంటుంది కదా, ప్రిల్స్ అనేది ఇస్తున్నాను. నార్మల్ ప్రిల్సే పెట్టేస్తున్నాను చేయితోటి. అలా నేనేం మెజర్ చేసుకొని ఏం చెయ్యట్లేను, ఎంత వస్తే అలా నార్మల్గా ప్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను. 2 పార్ట్స్కి పెట్టేస్తున్నాను ఇలాగే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ప్రిల్స్. అలాగే సెకండ్ పార్ట్ కూడా అలాగే వేసేసేయాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఫ్రంట్ పార్ట్ లానే. నెక్ అండ్ షోల్డర్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకొని కట్ మార్క్ అనేది పెట్టేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ అనేది నెక్కి స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఒక పిన్నే పెట్టి, నేను బ్యాక్ జిప్ అని చెప్పాను కదా, జిప్ అనేది నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను, జిప్ ఎలా స్టిచ్ చేయాలి అనేది. ఇందులో అయితే నేను నార్మల్ నెక్ని మాత్రమే స్టిచ్ చేశాను. రివర్స్ చేసేస్తాను కదా, సేమ్ అండి. నెక్ స్టిచ్ చేశాక చిన్న చిన్న కట్ మార్క్ అనేది పెట్టాలండి. ఇక్కడ నేను షోల్డర్కి కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను రివర్స్ చేశాక, ఎందుకంటే గుచ్చకుండా ఉంటుంది కదా. స్లీవ్లెస్ హ్యాండ్స్ కదా, నార్మల్ ప్రిల్స్ ఇస్తున్నాను హ్యాండ్స్కి. సో నేను షోల్డర్కి కూడా స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేశాక ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న కటింగ్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. అప్పుడే షేప్ అనేది వస్తుంది. రివర్స్ చేశాక మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి షోల్డర్కి అండ్ నెక్కి. సైడ్స్కి కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. రివర్స్ చేశాక సైడ్లకి కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. షోల్డర్ పార్ట్ని కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర ఏంటంటే రఫ్ చేయాలండి, అప్పుడే మనకి కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. నెక్ దగ్గర మనకి బాగా రఫ్ చేయాలి. 2 సైడ్ అలాగే రఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అది అటాచ్ చేసేస్తున్నాను. 2 పీసెస్గా నేను అటాచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేసేసేయాలి. పైన ఒకటి కింద ఒకటి చూపించాను కదా, 2 పార్ట్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం చూసి చేసుకోవాలి, ఎందుకంటే కింద కూడా ప్రిల్సే ఉన్నాయి కదా, అటు ఇటు కాకుండా కొంచెం గుంజి పట్టుకొని కొంచెం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేశాక నేను ఈ పార్ట్స్ని లైనింగ్ పార్ట్ తోటి అటాచ్ చేస్తున్నాను. మనం అది కోన్ షేప్లో కట్ చేసాం కదా అంబరిల్లా లాగా, ఆ పార్ట్కి ఈ స్టిచెస్ అటాచ్ చేసేస్తున్నాను. చూడండి, మనం కట్ చేసిన విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. కొంచెం చూసి చేయండి, ఎందుకంటే కింద ఫ్యాబ్రిక్ అనేది ముడతలు వస్తూ ఉంటుంది. చూసి చెయ్యండి. నాకైతే వచ్చింది. నేను మళ్ళీ కుట్లు ఇప్పి మళ్ళీ స్టిచ్ చేశాను. తర్వాత నేను బాడీ పార్ట్ని అటాచ్ చేసేస్తున్నాను. నేను బాడీ పార్ట్స్ని ఫస్ట్ కొంచెం అటాచ్ చేశాక సైడ్లకి స్టిచ్ చేశాక తర్వాత నేను మొత్తం పార్ట్ని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. వీడియోలో అంటే కుట్టు ఉన్న దగ్గర జిప్ కూడా పైన కింద వేస్తే స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ స్టిచ్ చేశాక కొంచెం అటు ఇటు అయినా కూడా సెకండ్ టైంకి మీరు కొంచెం చూసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయాక సైడ్లకి స్టిచ్ అనేది వేసుకోవాలండి. మెజర్ చూసి స్టిచ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ని ఒక స్టిచ్ చేశాక తర్వాత లైనింగ్ని వేరే సపరేట్ స్టిచ్ అనేది
చేశాను, మీకు చూపిస్తాను వీడియోలో చూపించినట్టు. ఇలా చేస్తేనే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఒకేసారి మొత్తం కలిపి స్టిచ్ చేస్తే అది బాగా కనిపించదండి. ఒకసారి చూడండి, ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. అండ్ తర్వాత బేబీ మెజర్ అనేది చూసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని కొంచెం అటు ఇటు కాకుండా చూసుకోండి. ఒక్కొక్క స్టిచ్ అంటే అటు ఇటు అవ్వకుండా కొంచెం చూసి స్లోగా వేసుకోండి. కింద నేను పీకో చేసేసాను. కింద డ్రెస్కి మెజర్ చేసుకొని బేబీకి స్టిచ్ చేసేసుకోవడమే. సింపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.